హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఆలూ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా! అలాంటి ఆలూ ఫ్రైని ఈ ఒక్క పొడి వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, పప్పు, రసం, సాంబార్ అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ ఆలూ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక 3 బంగాళదుంపల్ని, ఒక 2 ఉల్లిపాయల్ని తీసుకొని బంగాళదుంపల పైన పొట్టు ఒలిచి పెట్టుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఈ పోపు అంతా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వేపుడికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ఇలా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టకుండా బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారా, ఇలా ఉండాలి. ముక్క అనేది ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగా ముక్క మెత్తబడిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది అంటే మామిడికాయలు ఎండబెట్టి పొడి చేస్తారు కదా, అది వేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఈ మసాలా పొడులన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒక 4 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలాగా ఆలూ ఫ్రైని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.